ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా విశేషమైన ఉపాయం తెలుసుకుందాం. వీభూతి పెట్టుకుంటారు కదా గురువు గారు, బొట్టి పెట్టుకుంటారు కదా గురువు గారు, అండ్ దానివల్ల లాభం ఏంటని అడుగుతూ ఉంటారు. వీభూతి మహిమ గురించి పద్మపురాణం ఒక మంచి విషయాన్ని చెప్పింది. అది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. భూ రామచంద్ర, వస్త్రాలని అగ్నిలో కాల్చినట్లు విభూతి బ్రహ్మ రాసిన చెడు రాతను కూడా తుడిచివేయగలదు. ఎవరైతే ముఖాన విభూతి రాసుకుంటే నోటి ద్వారా చేసిన పాపాలు, అంటే మనం దీన్ని కొంచెం విధిగా చెప్పాలంటే నోటి దోలతో చేసిన పాపాలు చేతిపైన రాసుకుంటే, అంటే మనం చేతుల మీద రాసుకుంటే, పరులని హింసించిన దోషాలు హృదయం పైన రాసుకుంటే, అంటే మన గుండెపై భాగం రాసుకుంటే, దుర్మార్గపు చేతుల ద్వారా కలిగిన దోషాలు, ఇక నాభి పైన రాసుకుంటే, అంటే బొడ్డు పై భాగంలో రాసుకుంటే వ్యభిచారం చేసిన దోషము, పక్కటెముకల పైన రాసుకుంటే మనకి రెండు పక్కల ముఖ్యంగా రద్దీ సమయాలలో, అంటే కొంతమందిని పరస్త్రీలని స్త్రీ స్పర్శానందాన్ని అనుభవించడం వల్ల వచ్చే దోషాలు పోగొడుతుంది. భస్మం పాపాలని అలాగే బెదిరించి మరీ పంపుతుంది, అంటే పాపాన్ని మొత్తాన్ని తొలగిస్తుంది. భస్మం రాసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని శంకరుడు విప్రుని వేషంలో వచ్చి శ్రీరామునికి చెప్పాడు అని పద్మపురాణం చెప్తుంది. చాలామంది అనుకుంటారు, ఖచ్చితంగా మీ పిల్లలకి బొట్టు పెట్టుకోవడం, వీపుది పెట్టుకోవడం అలవాటు చేయండి. మీకు రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇవన్నీ నిజాలా అని అడుగుతుంటారు. పద్మపురాణం చదవండి, చాలా పురాణాల్లో, శివపురాణంలో కూడా దీనికి వర్ణన ఉంది. మీకు పద్మపురాణంలో ఉన్నదాన్ని మీకు చెప్పాను. ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు విభూతి పెట్టుకోవచ్చు, ఆడవారు పెట్టుకోవచ్చు అని అడుగుతుంటారు, పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని పుస్తకాల్లో ఉన్న కొంతమంది చెప్పే మాటలు మీరు భయపడుతూ ఉంటారు కదా, పురాణాలు చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసి ఈ వీడియోని ఎంతమందికి మీరు షేర్ చేస్తారో శివానుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.